నిజామాబాద్ జిల్లా ప్రజలకు భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ మోహన్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మోహన్, ఎండి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, అలర్జీ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఖలీల్వాడి నిజామాబాద్ యందు 24 గంటలు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చూసే సమస్యలు వచ్చేసి ఊపిరితిత్తుల సమస్యలు, అంటే ఆస్తమా, సిఓపిడి, టీబీ, న్యూమోనియా వంటి సమస్యలు ఎక్కువ చూడడం జరుగుతుంది. దాంతోపాటు గురక సమస్యలు, అలర్జీ సమస్యలు అండ్ లంగ్ క్యాన్సర్స్ వంటి సమస్యలు కూడా చూడడం జరుగుతుంది. ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్గా సేవలు అందిస్తున్నారు కాబట్టి ఎలాంటి పరీక్షల్లో మీరు నిపుణులు ఒక్కసారి వివరిస్తారా? ఇంటర్వెన్షన్స్ అంటే ముఖ్యంగా బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ ఇటువంటి టెస్టులు ఎక్కువ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్లీప్ స్టడీస్ అండ్ అలర్జీ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఎలాంటి సమస్యలతో ఎక్కువ మంది వస్తూ ఉన్నారు? చలికాలం మనం ముఖ్యంగా చూస్తున్న కేసెస్ వచ్చేసి చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో ఆస్తమా, బ్రాంకైటిస్ మరియు అలర్జిక్ రైనైటిస్ వంటి సమస్యలు ఎక్కువ రావడం జరుగుతుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, అంటే మనం బయటకు చల్లటి వాతావరణంలో వెళ్తున్నప్పుడు మాస్క్ ధరించడము, లేదు ఇంట్లో మనం చల్లటి నీళ్ళు అవాయిడ్ చేయడము, ఐస్ క్రీమ్స్ కానీ ఏసీ కానీ కొన్ని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడము. దాంతోపాటు మనము ఈ చలికాలంలో ఆస్తమా పేషెంట్స్కి మేము ఇన్హేలర్స్ అడ్వైస్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఇన్హేలర్స్ అంటే వాళ్ళకి భయం ఉంటుంది, అంటే తీసుకుంటే మళ్ళీ ఏదో ప్రాబ్లం అవుతుంది, లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్స్ వస్తాయని. కానీ టైమ్లీ, అంటే ఇలాంటి వాతావరణం చేంజెస్ రాగానే వాళ్ళలో పిల్లి కుత్తలు రావడము, ఆయాసం రావడం అనేది జరుగుతుంది. అలా టైమ్లీ ఇన్హేలర్స్ మొదలు పెట్టినట్టయితే ఆ వ్యాధి తీవ్రత, అంటే వాళ్ళు ఓపీడీకి రావడం కానీ, ఇన్పేషెంట్ అవ్వడం కానీ ఇలాంటివి అవ్వకుండా వాళ్ళని మనం కాపాడగలుగుతాం. న్యూమోనియా అంటే ఏంటి? ఎలాంటి చికిత్సా పద్ధతులు మీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి? న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్. ముఖ్యంగా మనం ఈ చలికాలంలో చిన్న దగ్గు, జలుబుతో స్టార్ట్ అయ్యి వాళ్ళలో కొంతమందిలో, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో, చిన్న పిల్లల్లో కానీ, ఎక్కువ ఏజ్ 50-60 పైబడిన వాళ్ళు కానీ వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడము, లేదు కొంతమంది హెచ్ఐవి పేషెంట్స్ కానీ అండ్ హెపటైటిస్ పేషెంట్స్ కానీ వాళ్ళలో కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఏమవుతుందంటే మనకు మామూలుగా ఈ దగ్గుతో చిన్న దగ్గు వచ్చేసి 5 డేస్లో తగ్గేది అలా కాకుండా వాళ్ళలో ఆ ఇన్ఫెక్షన్ అన్నది కూడా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని చెప్తాం. అంటే మనకు పైన భాగమే కాకుండా అప్పర్ రెస్పిరేటరీ నుండి లోవర్ రెస్పిరేటరీ, అంటే కింద భాగం మనము దానికి కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళలో దాన్ని మనం నిమ్ము అని చెప్తాం. అంటే వాళ్ళల్లో మనం ఇనిషియల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ ఇనిషియల్గా ఎక్స్రే తీయిస్తాం. ఎక్స్రేలో కనుక మనకు నిమ్ము ఉంది అన్నట్టు నిర్ధారణ అవుతే నెక్స్ట్ కొన్ని బ్లడ్ టెస్ట్ చేయిస్తాం. అంటే బ్లడ్లో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందా అన్నది చెక్ చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు స్ఫూటం ఎగ్జామినేషన్, గల్ల పరీక్ష కూడా చేయించడం జరుగుతుంది. అంటే టైప్ ఆఫ్ అది బ్యాక్టీరియలా ఆర్ ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అన్నది నిర్ధారణ కోసం అన్నది మనం దాని గల్ల పరీక్ష కూడా పంపించడం జరుగుతుంది. అలా మనం పంపించిన తర్వాత వచ్చే రిపోర్ట్ ప్రకారంగా మరియు పేషెంట్ సివియారిటీని బట్టి, అంటే పేషెంట్ని మనము ఇంటి దగ్గర ట్రీట్ చేయొచ్చా లేదంటే అడ్మిషన్ అవసరం అన్నది నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారంగా యాంటీబయాటిక్స్ కానీ మనకు ఏదైతే ఆర్గానిజమ్స్ అయితే వస్తుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఒక్కసారి టీబీ వ్యాధి గురించి వివరిస్తారా? టీబీ అనేది ట్యూబర్క్యులోసిస్, ఒక చిన్న బ్యాక్టీరియాతో టీబీ రావడం జరుగుతుంది. చాలా మందికి టీబీ అంటే ఒక అపోహ ఉంది, మనకు ఓన్లీ లంగ్స్లో మాత్రమే టీబీ వస్తుందని. బాడీలోని ఏ భాగంనైనా ఇది టీబీ ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ లింఫ్ నోడ్ టీబీ అని చెప్తాం, అంటే గడ్డలు రావడము, ఇక్కడ అంటే ఈ నెక్ రీజన్లో గడ్డలు రావడము, లేదు ఇంటెస్టినల్ టీబీ అంటే పొట్టకు సంబంధించిన టీబీ రావడము, స్పైన్ టీబీ వెన్నుపూసకు సంబంధించిన టీబీ రావడము, ఆర్ మెనింజైటిస్ అంటే మనకు బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఐటీబీ, అలా ఏ భాగాన్నైనా కూడా టీబీ ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. మనం ముఖ్యంగా లంగ్స్కి వచ్చినట్టయితే న్యూమోనియా లాగానే ప్రజెంట్ అవుతుంది. అంటే మనం ఆల్రెడీ న్యూమోనియా గురించి తెలుసుకున్నాం. అలానే మనకు ఆ ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్లో లోవర్ కింద భాగంలో ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని చిన్న మనకు గల్ల పరీక్ష చేసి స్ఫూటం టెస్ట్లలో మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది. అలా కాకుండా వేరే భాగాల్లో, అంటే మనకు లింఫ్ నోడ్ టీబీ కానీ, లేదు మనకు స్పైన్ టీబీ కానీ, ఆర్ ఇంటెస్టినల్ టీబీ పొట్టకు సంబంధించిన టీబీ కానీ, బ్రెయిన్ టీబీ కానీ సూది పరీక్ష చేయడము, లేదంటే బయాప్సీ తీసుకొని దాని నుంచి నిర్ధారణ చేయడం జరుగుతుంది. అలా నిర్ధారణ చేసిన తర్వాత దానికి కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం మనకు 6 months నుంచి
మనకు లంగ్స్లో వచ్చినట్టయితే 6 months అలా ఇస్తాం, 6 to 9 months. లేదు అదర్గా బ్రెయిన్ టీబీ కానీ వేరే దాన్ని బట్టి వచ్చిన అవయవాన్ని బట్టి మనం ఎన్ని మంత్స్ వాడాలన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. టీబీ అనేది ట్రీటబుల్ డిసీజ్. చాలామందికి ఒక అపోహ ఉంది, టీబీ వస్తే మనము చనిపోతాము, మనకు ట్రీటబుల్ కాదు అన్న అపోహ ఉంది. మనం కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకొని డాక్టర్ చెప్పినటువంటి సలహా ప్రకారం ఎన్ని మంత్స్ కరెక్ట్గా వాడదాము, 6 months 9 months 1 year అన్నది మనకు డాక్టర్ చెప్పినట్టు విధంగా మనము ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేసినట్టయితే కంప్లీట్గా మనం ట్రీట్ చేయగలుగుతాం టీబీని. టీబీ సంబంధించి అది లంగ్స్ సంబంధించి కానీ వేరే అవయంలో ఎక్కడున్నా కానీ అటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు మనకు శ్రీ విష్ణు హాస్పిటల్కి వచ్చినట్టయితే దానికి సంబంధించిన గల్ల పరీక్ష చేయడమా, లేదు వాళ్ళకి అవసరమైతే బ్రాంకోస్కోపీ చేయడమా, నీడిల్తో సూది పరీక్ష చేయడం అన్నది మేము నిర్ధారించి దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది. బ్రాంకోస్కోపీ అంటే ఏంటి? ఒక్కసారి బ్రాంకోస్కోపీ గురించి కూడా వివరిస్తారా? బ్రాంకోస్కోపీ అన్నది ఎండోస్కోపీ లాంటి టెస్టే. మనం ఎండోస్కోపీ ఆహార నాళంకి ఎలా అయితే వేస్తామో, బ్రాంకోస్కోపీ అన్నది ఈ ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా లంగ్స్లోకి పంపించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడున్న మనము నీటిని బాల్ అని చెప్తాము, క్లియర్ చేసిన ఆ ఫ్లూయిడ్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ముక్క తీసుకుంటాం. కొంతమంది లంగ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళల్లో ముక్క తీసుకొని దాన్ని నిర్ధారణ పంపించడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు దగ్గులో బ్లడ్ పడుతుంది. అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే ఎక్కడైతే ఎందుకు వస్తుంది లోపల ప్రాబ్లం, అది క్యాన్సరసా వేరా అన్నది నిర్ధారణ చేయడం కోసం అన్నది మనం ఈ బ్రాంకోస్కోపీ చేయడం జరుగుతుంది. అలాగే మనకు నిర్ధారణతో పాటు కొన్నిసార్లు ట్రీట్మెంట్ పర్పస్ కూడా చేయడం జరుగుతుంది. ఈ థొరకోస్కోపీ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు? ఒకసారి ఈ పరీక్ష పద్ధతుల గురించి కూడా వివరిస్తారు. థొరకోస్కోపీ అంటే ఏంటంటే ఊపిరితిత్తుల పై భాగంలో నీరు వచ్చిందని బ్లడ్ చేరిందని వింటుంటాము. వాళ్ళలో మనం ఏం చేస్తామంటే ఈ సైడ్ భాగంలో చిన్న ట్యూబ్ లాంటిది పంపించి దేని కారణం అన్నది కనుక్కుంటాం. అంటే చాలా మటుకు థొరకోస్కోపీ ఎవరిలో చేస్తామంటే టీబీ కానీ లేదంటే క్యాన్సర్ కానీ ఉన్న వాళ్ళల్లో, మన చిన్న టెస్ట్లతో నిర్ధారణ చేయని వాళ్ళల్లో మనం ఈ థొరకోస్కోపీ చేసి ముక్క తీసుకోవడం జరుగుతుంది. లోపలికి వెళ్ళేసి ఆ నీరంతా క్లియర్ చేసుకుని ఆ లాక్యులేషన్స్ అని చెప్తాం, ఏదన్నా చిన్న చిన్న తుప్పులు కానీ మనం క్లియర్ చేసుకొని ఒక ముక్క తీసుకోవడం జరుగుతుంది. దాంతో మనము టీబీయా లేదంటే క్యాన్సర్ అన్నది నిర్ధారణ చేసి దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఈ స్లీప్ స్టడీ అంటే ఏంటి, ఈ గురక సమస్యల గురించి కూడా ఒక్కసారి వివరిస్తారు. ఈ మధ్య గురక సమస్యలు ఎక్కువ చూడడం జరుగుతుంది. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వలన, ఆ ఒబేసిటీ వలన చాలామంది మనకు గురక సమస్య ఉందన్నది కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మనకు గురక అన్నది 70 to 80% వాళ్ళల్లో అది నార్మల్గానే కన్సిడర్ చేస్తాం. కానీ ఒక 20 to 30% పీపుల్లో మాత్రం మనకు ఇది గురక అనేది ఒక సమస్య. అంటే వాళ్ళ ఏ ప్రాబ్లం ఏమవుతుందంటే నైట్ అంతా కూడా కంటిన్యూస్గా ఈ గురక ఉన్న వాళ్ళకు శ్వాస అన్నది సడన్గా ఆగిపోవడం జరుగుతుంది. మనకి ఇది శ్వాసనాళం ద్వారా కంటిన్యూస్గా మనం పడుకున్నా మేలుకున్నా కానీ ఆక్సిజన్ లెవెల్స్ అన్నది కంటిన్యూస్గా, ఎయిర్ అన్నది కంటిన్యూస్గా సప్లై అవ్వాల్సి ఉంటుంది. కానీ వీళ్ళల్లో గురక సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, అంటే ఒబేస్ పీపుల్ కానీ వాళ్ళలో ఏమవుతుందంటే ఏదైతే గాలి వెళ్ళాల్సిన నాళం అంతా కూడా మూసుకుపోవడం, అంటే కొంచెం కంప్లీట్గా మూసుకుపోవడమా లేదంటే కొంచెం పార్షియల్గా తక్కువగా మూసుకుపోవడం అన్నది జరుగుతుంది. వాళ్ళల్లో సడన్గా ఆక్సిజన్ సప్లై అనేది కట్ అయిపోవడం జరగడము లేదంటే తగ్గిపోవడం అన్నది జరుగుతుంది. వాళ్ళు ఏమవుతుందంటే కంటిన్యూస్గా మళ్ళీ నిద్రలో లేస్తూ ఉంటారు. మనకు సడన్గా ఏదైనా ఎవరైనా గాలిని ఆపినట్టయితే ఏమవుతుంది, సడన్గా లేస్తాం భయపడి. అట్లా కంటిన్యూస్గా రిపీటెడ్ ఎపిసోడ్స్, అంటే కొంతమంది వాళ్ళు వచ్చేసి 100 times 200 times అలా లేవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ లేవగానే మళ్ళీ శ్వాస వెళ్ళడం జరుగుతుంది, మళ్ళీ పడుకోవడం, అలా కంటిన్యూ అవుతుంది. అలా ఎపిసోడ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఏమవుతుంది, బీపీ ఫ్లక్చుయేట్ అవ్వడం కానీ లేదంటే వాళ్ళలో షుగర్స్ అనేది అన్కంట్రోల్డ్ అవ్వడము. వీళ్ళలో మేము ముఖ్యంగా చూసేది స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్. వీళ్ళల్లో మనకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ రావడం కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ ఎక్కువగా చూస్తున్నాం. వీళ్ళు ప్రైమరీ ఏమనుకుంటారంటే ప్రాబ్లం అనేది మీకు బీపీ షుగర్ వల్ల కానీ లేదంటే మనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడము లేదంటే హార్ట్ అటాక్స్ వచ్చాయన్నది దాన్ని మాత్రమే ప్రైమరీగా కన్సిడర్ చేస్తుంటారు. కానీ ముఖ్య కారణం వచ్చేసి ఈ గురక సమస్య. మనం అనుకున్న 20 to 30% పీపుల్లో రిపీటెడ్ ఎపిసోడ్స్ మనకు 100 to 200 times అనేది రిపీటెడ్గా నైట్ అంతా ఓవర్ నైట్ లేస్తూ ఉండడం వలన ఈ సమస్యలు ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మనం హిస్టరీ అంతా కలెక్ట్ చేస్తాం. అంటే డే టైం ఎక్కువగా పడుకోవడం ఏమైనా జరుగుతుందా, లేదా నైట్ బీపీకి అన్కంట్రోల్గా ఉంటుందా, ఆర్ ఒబేసిటీ ఉందా పేషెంట్కి, ఇలా మనం అంత హిస్టరీ తీసుకొని ఒక స్కేల్స్ అన్నవి ఉంటాయి. ఆ స్కేల్స్ ప్రకారంగా వాళ్ళ సివియారిటీ అనేది అసెస్ చేయడం జరుగుతుంది. ఇలా హై రిస్క్ ఉన్న వాళ్ళలో ఏం చేస్తామంటే స్లీప్ స్టడీ చేయడం జరుగుతుంది. మన దగ్గర స్లీప్ స్టడీ వాళ్ళకు ఓవర్ నైట్గా
వాళ్ళు కంప్లీట్గా నైట్ పడుకునే ముందు స్టార్ట్ చేసి మార్నింగ్ లేచే వరకు వాళ్ళలో ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా ఎన్ని టైమ్స్ హవర్లీ ఎన్నిసార్లు లేస్తున్నారు అన్నది నిర్ధారణ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఆ సివియారిటీ మైల్డ్ ఉందా, మోడరేటా, సివియర్గా ఉందా అన్నది మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏదన్నది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే మైల్డ్ మోడరేట్ ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ తగ్గడం అలాంటిది చేయడం జరుగుతుంది. లేదా సివియారిటీ ఉన్న వాళ్ళలో అవసరాన్ని బట్టి సిప్యాప్, బైప్యాప్ అన్నది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలన్నీ కూడా మనం శ్రీ విష్ణు హాస్పిటల్లో మనం చేయడం జరుగుతుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే మనకు హార్ట్ స్ట్రోక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అన్కంట్రోల్డ్గా బీపీ, షుగర్ ఇలాంటివి రాకుండా మనం ముందే జాగ్రత్త పడవచ్చు. మరి మీ హాస్పిటల్లో అలర్జీ వచ్చిన వారికి ఎలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి, ఒక్కసారి వివరిస్తారా? ఈ మధ్య అలర్జీ కేసెస్ ఎక్కువ చూడడం జరుగుతుంది. అది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. అంటే అలర్జీ అన్నది జన్యుపరంగా రావచ్చు, పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా లక్షణాలు ఏముంటాయంటే అలర్జిక్ రైనైటిస్, అంటే కంటిన్యూస్గా జలుబు రావడము, ఆస్తమా ఉండడము, బ్రాంకైటిస్, కంజక్టివైటిస్ అంటే కళ్ళల్లో ఇచ్చింగ్ రావడము, డర్మటైటిస్ అంటే చర్మము దురదలు కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే కొన్ని పోలెన్ సీజన్స్ అని పోలెన్ గ్రెయిన్స్ అని విని ఉంటాం మనం. చిన్న చెట్ల నుండి వచ్చే ఆ దురద వంటి సబ్జెక్ట్స్ వాటిని మనం పీల్చుకోవడం ద్వారా కానీ, కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి డ్రగ్స్ ఎలర్జీ అంటే పెన్సిలిన్ పడదు అని వింటుంటాము, ఇలాంటి ఎలర్జీ. కొంతమంది నెక్స్ట్ హౌస్ డస్ట్ మైట్ అని చెప్తాము, అంటే మనం పడుకున్న ఆ బెడ్లో నుంచే డస్ట్ మైట్స్ అన్నవి మనకు కనబడని చిన్న సైజులో ఉండి అవి మనం పడుకొని పొద్దున్న లేవగానే దాని నుంచి వచ్చే అలర్జీ, దాంతో మనం పొద్దున్న లేవగానే కొంతమంది తుమ్ములు రావడము, దురదలు రావడము ఇవన్నీ కూడా ఫేస్ చేయడం జరుగుతుంది. అలాంటివి ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేస్తుంటారు పేషెంట్స్, వాళ్ళు అంతగా పట్టించుకోవడం సింపుల్ సమస్య అని. కానీ అది ఏమవుతుందంటే చిన్న జలుబుతో మొదలయ్యి అది అన్కంట్రోల్డ్ ఆస్తమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అది మనం ముందే నిర్ధారించి దాని తగ్గట్టు జాగ్రత్తలు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దాన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అంటే మనం కొన్ని టెస్టులు చేస్తాం, మనకు అలర్జీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్తో పాటు స్కిన్ ప్రిక్ టెస్ట్లు అని, అంటే స్కిన్ పైన దేనికైతే మనం అలర్జీ ఉన్నామో స్కిన్ పైన చూసుకొని దేనికైతే అలర్జీ ఉన్నామో దానికి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య మనం ఇమ్యూనోథెరపీ కూడా ఇస్తున్నాం. ఇమ్యూనోథెరపీ అంటే మనకి ఏదైతే అలర్జీ ఉందో దాన్ని తక్కువ మోతాదులో ఇంక్రీజ్ చేస్తూ దానికి చిన్న వెరుగుడు లాంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మన శ్రీ విష్ణు హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంది. అలర్జీ టెస్ట్లు చేయడము, దానికి తగ్గట్టు ఇమ్యూనోథెరపీ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. జిల్లా ప్రజలకు మరియు భారతీయ ఛానల్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? జిల్లా ప్రజలకు నేను తెలియజేయనిది ఏమనగా, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి టెస్టులు కూడా మనం ఇక్కడే స్కోపీస్ కానీ, స్లీప్ స్టడీస్ కానీ, అలర్జీ టెస్ట్లన్నీ కూడా మనం ఇక్కడే శ్రీ విష్ణు హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నేను మీ డాక్టర్ మోహన్, ఎండి ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్, అలర్జీ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్. జిల్లా ప్రజల తరఫున, భారతీయ ఛానల్ ప్రేక్షకుల తరఫున మరియు భారతీయ ఛానల్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.